నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అందరికి ఆధారమైన ఆదిపురుషుడితడు అన్నట్లుగా శ్రీహరి తన నారాయణ తత్వాన్ని ప్రస్ఫుటంగా ప్రకటించి ఎన్నో అవతారాలు దాల్చాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసి అనేక పేర్లతో పిలువబడిన మహామహితాత్ముజుడు ఆ రంగనాథుడొక్కడే. రంగసాయిగా, విశ్వసాయిగా, భక్తార్తి భంజనుడు అయిన శ్రీరంగనాథుడు కొలువైన క్షేత్రం తత్తూరు. నేటి తీర్థయాత్రలో తత్తూరులోని శ్రీరంగనాథ క్షేత్రాన్ని, సూర్య దేవాలయాన్ని దర్శిద్దాం. సర్వం జగదిదం త్వత్తో జాయతే, సర్వం జగదిదం సత్తస్థిష్ఠతి. ఈ సమస్త జగము ఆ రంగనాథుని నుండి వెలువడి ఆ హరియందే నిక్షిప్తమవుతుంది. శిలను, జంతువును, మనిషిని నారాయణ తత్వంలో మేళవించిన అద్భుత దివ్యావిష్కారం శ్రీహరి అవతార విశేషం. సకల ప్రాణికోటి హృదయాంతరాళములందు ఆత్మస్వరూపుడై దివ్య ప్రభాజ్యోతి అయి ప్రకాశించు ఆ హరి రంగనాథునిగా అవతరించాడు. ఆకుపచ్చని పసిడి అందాలు, ప్రకృతి సౌందర్యం మధ్య శ్రీరంగనాథ క్షేత్రం విలసిల్లుతోంది. పంచకలశాల గాలిగోపురం వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన యాత్రికులను సాదరంగా ఆహ్వానిస్తుంది. ఆలయ ఆవరణ ప్రాకారాలపై పలు దేవతామూర్తులతో పాటు దేవేరి సహితంగా శ్రీరంగనాథుని చిరు విగ్రహాలు ఉంటాయి. గోపురాలు, ప్రాకారాలు, స్తంభాలు, కుడ్యాలు, పీఠాలు ఇలా ప్రాంగణంలోని శిల్పకళా వైభవం భక్తులకు ముచ్చట కొలుపుతుంది. రాయలసీమ పేరు తలవగానే పచ్చని సంపెంగల సౌరభాలు, పచ్చ చందనపు నెత్తావులు మన మనసులో పరిమళిస్తాయి. ఆలయ ఆగమాన్ని ప్రదర్శించే సమున్నతమైన ధ్వజస్తంభం ఆకాశ వీధులకు రంగనాథ ప్రభను చాటుతున్నట్లుగా ఉంటుంది. ఆలయ ప్రదక్షిణలు ముగించుకున్న భక్తులు ఆలయ ముఖమంటపంలోకి అడుగిడతారు. జ్ఞానులలోనే నిస్సంగత్వం, యోగీశ్వరులు భక్తులలోని అనన్య భక్తి, హరిప్రియుల నిరంతర రసానుభూతి, దేవఋషుల అమృత ప్రేమ, రసత్వం అన్నీ హరిభక్తిలో ప్రస్ఫుటమవుతాయి. ఈ అంశాలన్నీ సాకారమైతే అది ఆ రంగనాయకుని మూర్తిమత్వమవుతుంది. జూపాడుబంగ్ల మండలం నందికొట్కూరు పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలో తత్తూరు గ్రామంలో ఆలయంలో కొన్ని వందల సంవత్సరాల క్రిందట స్వామి రంగనాథ స్వామిగా ఆయన సాకారమయ్యారు. రాజారెడ్డి గంగమ్మ దంపతుల స్వప్న ఫలం ఈ ఆలయం. ఆ స్వామి నారాయణతత్వ పరంపరలో సాకారమైన ఈ రంగనాయక స్వామి గర్భాలయాన్ని దర్శించుకుందాం. గర్భాలయమూర్తిగా ఉన్న రంగనాథుని గురించి ఇక్కడి వారు చెప్పుకునే ఓ చక్కటి వృత్తాంతం ఉంది. శ్రీరంగనాథ స్వామి తర్తూరు గ్రామంలో వెలవడానికి ముందు కొన్ని సంవత్సరాల క్రితం ఉలుపాల రాజారెడ్డి అనే ఒక రైతుకి శ్రీరంగాపురం వాసి అయిన రంగమ్మకు వివాహం జరిగింది. రంగమ్మకు పుట్టింటి వారు వడిబియ్యం సమర్పించే వేడుకలో 5 పడుల బియ్యంతో పాటు పసుపు, కుంకుమ, రవిక గుడ్డలు, దువ్వెన, చెక్కబొమ్మ, కుంకుమ భరిణ వడిలో ఉంచి అత్తారింటికి పంపారట. నడకదారి ప్రయాణంలో కొంత దూరం సాగిన తరువాత వడిబియ్యం బాగా బరువు పెరగసాగింది. అయినా సరే ఆ రంగమ్మ నడవసాగింది. విపరీతమైన ఒడిబియ్యం భారంతో తర్తూరు చేరుకుని ఇంటి గడపను పూజిస్తూ మోయలేని బరువుతో ఉన్న ఒడిబియ్యం విప్పి పరికించి చూడగా రంగనాథుని చెక్కబొమ్మ బరువెక్కినట్లు గమనించి చావడి వైపు విసిరిందట. ఆ బొమ్మ ఎద్దుల గాడిలో పడిపోయింది. కొంతకాలం తరువాత రాజారెడ్డికి రంగనాథుడు కలలో అగుపించి, నీ భార్య నా ప్రతిమను తీసి పూజించి ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ అష్టమి నుండి చైత్ర బహుళ విధియ వరకు ఉత్సవములు జరిపించాలని చెప్పి కలలో అంతర్ధానమైనాడని కథనం. అప్పటి నుండి క్రమం తప్పకుండా ఈ వేడుక జరుపుతున్నట్లుగా ఇక్కడి ప్రజలు చెప్పుకుంటారు. గర్భాలయంలో పట్టుపానుపుపై పవళించిన విధంగా శేషశయ్యపై శయనించిన భంగిమలో చిద్విలాసుడై శ్రీరంగనాయకుడు దర్శనమిస్తాడు. మురిపించి లాలించి ముచ్చటల తేల్పే ఆ జగన్మాతను ప్రక్కన పెట్టుకుని చిరునగవులొలుకుచూ భక్తులకు ఆశీస్సులు అందచేస్తుంటాడు. నల్లని శిలారూపంలోనూ దివ్యమైన తేజస్సుతో తేజరిల్లుతున్న రంగనాథస్వామి పంచపడగల శేషుని పడగల ఛత్రం కింద పవళించి ఉంటాడు. ఆ మూల విరాట్టుకి పాదభాగాన మరో చిరు విగ్రహం రజత చిరుమందిరం వంటి దానిలో ఉంటుంది. బహుశా ఆ విగ్రహమే గర్భాలయంలో ఉంచిన చిరు ప్రతిమ అయి ఉంటుంది. ఆ చిరు విగ్రహాన్ని చూడగానే అది ఎంతో మహిమాన్వితమైనదిగా అనిపిస్తుంది.
మూల విరాట్టుకు జరిగినట్లుగానే ఈ చిరు ప్రతిమకు కూడా సకలోపచారాలు అనుదినము చేస్తారు. చాలా క్షేత్రాలు సాధారణంగా తూర్పు అభిముఖంగా ఉంటాయి. ఈ దేవాలయం తూర్పు ఈశాన్య దిక్కు ఉన్నట్లుగా గోచరమవుతుంది. ఇటువంటి ఆలయ దర్శనం వల్ల విజయం సిద్ధిస్తుందని శాస్త్రవచనం. గర్భాలయంలో ఉన్న స్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరుతారు. ఆలయ లోపలికి ప్రవేశించి స్వామిని దర్శించుకుంటారు. అప్రాకృత జగంలో ముక్తిలోకం, వైకుంఠం, గోలోకం అని 3 లోకాలు ఉన్నాయని నారాయణ ఉపనిషత్తు చెబుతుంది. ఈ గోలోకాన్ని మహారాస మండలి అని, నిత్య వసంత హేళి అని, శ్వేత మండలి అని అంటారు. ఇది మహారస జగత్తు. ఈ రస జగత్తుకు ప్రభువే విష్ణువు. అటువంటి రసలోకాధిపతి దేవేరి లక్ష్మీదేవేరి. సకల శుభంకరి అయిన లక్ష్మీదేవి ఈ ఆలయములో వైభవోపేతంగా కొలువుదీరింది. మనము దర్శించుకుందాం రండి. ఈ ఆలయం ప్రక్కనే ఉన్న ఉపాలయంలో రంగనాయికి అమ్మవారు కొలువుతీరి ఉంటుంది. ఆ అమ్మ సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారిక కదా. గర్భాలయంలో ఆ తల్లి చతుర్భుజాలతో సర్వభూతహిత ప్రదాయిని అయి విరాజిల్లుతోంది. పసుపు పచ్చదనం హిందువులకు ఎంతో శుభప్రదాయకం. అటువంటి శుభప్రదమైన పీతాంబర వర్చస్సుతో రంగనాయికి అమ్మవారి ముఖారవిందం వెలుగొందుతోంది. చూసినంతనే సకల శుభములు కలుగుతాయా అన్నంత దివ్యంగా ఆమె దర్శనమిస్తుంది. ఆ దివ్య రూపిణిని దర్శించుకుని తన్మయులై భక్తి శ్రద్ధలతో కైమోడ్పులర్పించుకుంటారు భక్తులు. శ్రీ ఛాయా ఉషా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయం ఈ దేవాలయానికి సమీపంలోనే నెలకొని ఉంది. భక్తులు ఆరాధించి ప్రేమించి ఉపాసించే దైవం ఈ సూర్యనారాయణుడు. ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య, జ్ఞానప్రదాత అయిన సూర్యదేవుని తత్వాన్ని ఈ దివ్య సన్నిధి వ్యక్తీకరిస్తోంది. ఈ దేవాలయానికి కొంత దూరంలో నందికొట్కూరు పట్టణంలో త్రిమూర్త స్వరూపమైన శ్రీ సూర్యనారాయణుడు నెలకొని ఉన్నాడు. దేశం మొత్తం మీద ఈ సూర్యదేవుని ఆలయాలు ఎంతో అరుదుగా దర్శనమిస్తాయి. సూర్యదేవుని ఆలయ ప్రవేశద్వారం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఆ ద్వారం పైన సప్తాస్వరూఢుడైన సూర్య భగవానుడు కొలువై ఉంటాడు. ఆదిత్యుని గర్భగృహంపై ఉండే విమాన గోపురంపై పలు వైష్ణవ దేవతల శిల్పాలు వర్ణరంజితంగా నెలకొని ఉంటాయి. సూర్యనారాయణ అనే పదానికి సర్వ ఆకర్షణశీలుడైన వాడని అంటారు. ఆ భాస్కరునికి ఎన్నో పేర్లు. ఉదయం బ్రహ్మస్వరూపం, మధ్యాహ్నం మహేశ్వర స్వరూపం, సాయంకాలం సదా విష్ణు మూర్తిమత్వంతోనూ సూర్యుడు దర్శనమిస్తాడు. ఇలా త్రిమూర్తి తుదావాకరః అని ఆ పురాణోక్తి తగునట్లుగా సర్వజనాకర్షణగా స్వామి నెలవు గోచరమవుతోంది. ఈ లోగిలికి చేరుకున్న భక్తుల హృదయారవిందాలు ఆనంద సందోళితమై దివ్య ఆధ్యాత్మిక అనుభూతి సీమలో విహరిస్తాయి. ప్రత్యక్ష దైవమైన ఆదిత్యుణ్ణి ఉపాసించటం వలన బుద్ధి వికాసంతో పాటు సర్వాభీష్టములు నెరవేరుతాయి. ఆ దేవుని ఉపాసన భారతదేశంలోనే కాదు వివిధ దేశాలలోనూ ఉన్నట్లుగా పురాణాలు, చరిత్ర గ్రంథాల వలన స్పష్టమవుతోంది. గర్భాలయంలో సూర్యదేవునికి హారతులు, నివేదనలు అతి వైభవంగా నిర్వహిస్తారు. శ్వేత పద్మాధరుడు, ఏకచక్రధరుడు అయిన ఆ సూర్యనారాయణుడు అతి తేజోరూపుడై భక్తులకు దర్శనమవుతాడు. గర్భాలయ మూల విరాట్టుగా నెలకొన్న ఆ సూర్య భగవానుని ప్రతిమ పరమ విశిష్టమై వెలుగొందుతూ ఉంటుంది. కృష్ణశిలలో ఏకశిలారూపునిగా ఆ సూర్యనారాయణుడు తన సప్తాశ్వాలతో ఉంటాడు. ఆ సూర్యదేవుడు భక్తులకు ప్రతినిత్యం గగనతలాన కనిపించే ప్రత్యక్ష దైవం. గర్భాలయ మూర్తిగా రుధిరవర్ణ పట్టు ధోవతి, తగిన ఆభూషణాలు ధరించి కనబడతాడు. సకలోపచారాల అనంతరం తేజోవంతుడైన ఆ సూర్యనారాయణునికిచ్చే హారతిని దివ్య జ్యోతిగా భావించి కనులకు అద్దుకుని తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు భక్తులు. మనసారా ఆ సూర్య భగవానుని దర్శించుకుని ఎంతో భక్తి శ్రద్ధలతో కైమోడ్పులర్పిస్తారు. మనస్సు నిండా ఆ సూర్యదేవుని దివ్య ప్రభను నింపుకుని ఆనంద పరవశంతో పులకితులవుతారు. ఆలయ ముఖమంటపంలో గర్భాలయానికి ఒక ప్రక్కన వినాయకుని ప్రతిమ ఒక చిరుమందిరంలో ఉంటుంది. కుడివైపుకు తిరిగిన తొండంతో అమృత కలశాన్ని ధరించి ఉంటాడు గణేశుడు. కోరిన వెంటనే కోర్కెలు ఈడేర్చే వరసిద్ధి వినాయకునిగా ఆ స్వామి కనిపిస్తాడు. మరోవైపు ఉన్న చిరుమందిరంలో శ్రీపాద వల్లభ దత్తాత్రేయుల వారు ఉంటారు. త్రిమూర్త స్వరూపుడైన దత్తపాదుల వారికి వేనవేల నమస్కృతులు చెల్లించుకుంటారు. సూర్య భగవానుని ప్రధాన ఆలయానికి ప్రక్కగా దక్షిణ దిక్కున పరమశివుని ఉపమందిరం ఉంటుంది. ఆ విశ్వేశ్వరునకు అభిషేకం కన్నుల పండుగగా నిర్వహిస్తారు. అభిషేకానంతరం పరమశివలింగానికి ఎంతో అందంగా అలంకరణ చేస్తారు. పంచాననాయ ఫణిరాజ విభూషణాయ
तापत्रयमण्डिताय आनन्दभूमिवरदाय तमोपहाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय भानुप्रियाय भवसागरतारणाय कालान्तकाय कमलासनपूजिताय नेत्रत्रयाय शुभलक्षणलक्षिताय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय। ఇన్ని విశేషాలున్న ఈ హరి అచ్యుతుడు నరవరుడు అయిన ఈ రంగనాయక స్వామి మరియు ఇష్టార్థ ప్రదాత ప్రసీద మమ భాస్కరుడు అయిన సూర్యదేవుని దివ్యకిరణాలు మన జీవితాలకు వెలుగుబాటలై దారి చూపాలని ప్రార్థిస్తూ మరో తీర్థయాత్రలో కలుసుకుందాం.